ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 17వ వచనం. యాక్ట్స్ 9:17. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు. And Ananias went his way and entered into the house, and putting his hand on him said, Brother Saul, the Lord, even Jesus, that appeared unto thee in the way as thou came, hath sent me, that thou might receive thy sight and be filled with the Holy Ghost. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. పిల్లరా, దీని యందు మనం సంతోషించి ఆనందించి ప్రభువారిని మహింపరచాలి, ఘనపరచాలి. ఒక విశ్వాస యొక్క జీవితము, మరి యేసు ప్రభువారు పేరు పెట్టుకుని జీవిస్తున్న మన జీవితాల్లో యేసు ప్రభువారిని ప్రతిబింబించాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము. ఇక్కడ చూసినట్లయితే మరి సౌలు ఎంతో భయంకరంగా అక్కడున్నటువంటి సంఘాన్ని, అక్కడున్నటువంటి సహోదరులను హింసిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని యేసు ప్రభువారు పట్టుకున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభువారు తన జీవితంలోకి వచ్చినారో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ యొక్క సౌలు ద్వారా దేవుని యొక్క గొప్ప కార్యములు చేయాలని. ఈ సత్యాన్ని ఎప్పుడైతే మరి అక్కడ ఉన్నటువంటి అననీయాస్ అనే భక్తునికి చెప్పారో అతడు భయపడ్డాడు. సౌలు దగ్గరికి వెళ్ళాలా, ఎందుకంటే సౌలు ఎలాంటి భయంకరమైన వ్యక్తితో తనకు తెలుసు. పిల్లరా, ఇక్కడ సత్యాన్ని గుర్తించాలి. విధేయత చూపెడితే ఎలాంటి గొప్ప కార్యములు జరుగుతాయో. అయితే మరి అననీయాసు విధేయత చూపెట్టాడు, వెళ్ళాడు. మరి అతని మీద చేతులుంచి ఇక్కడ అంటున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట, ఒక వ్యక్తి హింసిస్తున్నాడు, ఎంతో బాధపెడుతున్నాడు, అక్కడున్నటువంటి విశ్వాసాలను చెదరగొడుతున్నాడు, చంపుతున్నాడు, ఈడుస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిని ఏమని సంబోధిస్తున్నాడంటే, సహోదరుడా, నా ప్రియుడ, నా ప్రియ సహోదరి. ఇలాంటి మనసు అననీయాస్ అలాంటి వ్యక్తిని ఆ విధంగా సంబోధిస్తున్నాడంటే తన యొక్క సొంత బలము ద్వారా, శక్తి ద్వారా కాదు, కానీ యేసు ప్రభువారి యొక్క ప్రేమను, యేసు ప్రభువారి యొక్క క్షమాపణ తను కలిగి ఉన్నాడు. అమ్మా, అయ్యా, ఇలాంటి మనసు నీకుందా? ఉంటే నీవెంత ధన్యుడవు, ధన్యురాలవు. లేకపోయినట్లయితే, సరి చేసుకున్నట్లయితే, తగ్గించుకున్నట్లయితే దేవుడు అలాంటి మనసునిస్తాడు. అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందము మనము మన కుటుంబాల్లో కలిగి ఉంటాం. ఇలాంటి కృపను దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరొకసారి మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, జ్ఞాపకం చేస్తున్నారు యేసు ప్రభువారిని కలిగి ఉన్న వారి జీవితంలో ఎలా ఉండాలో. అన్నయ్యాస్ ప్రభువా, సౌలు గురించి అంటున్నటువంటి మాట, సహోదరుడా. మరి సౌలు ఎలాంటి భయంకరమైన వ్యక్తితో తనకు తెలుసు, ఎలా హింసించాడో తెలుసు ప్రభువా. అయినప్పటికీ దేవుని ప్రేమను చూపెట్టినాడు, క్షమించినాడు. ఇలాంటి మనసు మాకున్నట్లయితే మేమెంత ధన్యులం ప్రభువా. ఇలాంటి మనసు ఇవ్వడానికే మీ లోకంలోకి వచ్చినారు, మీ ప్రేమను చూపెట్టారు ప్రభువా. ఈ ప్రేమను కలిగిన వారమై మా జీవితాల్లో ఈ గొప్ప ఆనందం, సంతోషం కలిగి ఉండడానికి సహాయం చేయమని మరొకసారి ఇలాంటి విధేయతతో జీవితాలు కలిగి ఉండి ప్రభువా, మీ యొక్క నామమును మహింపరిచే కుటుంబాలుగా, వ్యక్తిగతంగా మా జీవితాలు ఉండడానికి సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి ఇలాంటి దేవుని ప్రేమను ధరించుకున్న వారమై ఈ లోకంలో జీవించడానికి సహాయం ఇచ్చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Acts chapter 9 and verse 17, it highlights the power of obedience, grace, and restoration in God's work. Ananias, despite his fears and reservations, obeyed the Lord's instruction and went to Saul by addressing him as Brother Saul. Ananias demonstrated acceptance, faith, and submission to God's purpose. Through this act of obedience, Saul received his sight, was filled with the Holy Spirit, and began his transformation into Paul, a chosen instrument of God. Amen.